అంటే నార్మల్‌గా ఈవెంట్స్‌కెళ్ళేటప్పుడు అంటే ఈ అమ్మాయిని కెలకడం అని ఆ విధంగా కాకపోయినా కొంతమంది అడుగుతారు. కొంచెం డబ్బులున్న వాళ్ళు లేకపోతే సమ్. సో, ఈ అమ్మాయి వస్తదా? ఈ అమ్మాయి ఇలా అని చాలామంది అడుగుతారు. సో, అలాంటివి ఏమైనా ఫేస్ అయిందా? అలాంటివంటే నన్ను డైరెక్ట్‌గా అడగలేదు ఎవరు. హ్మ్. నన్ను తీసుకెళ్ళి ఆర్గనైజర్స్ ఉంటారు గదా! వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు నేను డైరెక్ట్ చెప్తాను. నేను ఎలా కనిపిస్తున్నా నేను ఈవెంట్స్‌కొచ్చా గానీ తప్పు చేయడానికి రాలేదు. హ్మ్. నా మైండ్‌లో ఒకటుంది. తప్పన్నా చేయకుండా సంపాదిస్తే ఆ మనీ ఆగిద్ది. హ్మ్. తప్పు చేసి సంపాదిస్తే ఎట్లాగైనా ఆ మనీ ఆగదు. హ్మ్. నా కాళ్ళ మీద నేను నిలబడి సంపాదించుకుంటా, మా ఇంట్లో చూసుకుంటా. నాకు తప్పుడు చేసే డబ్బులు అవసరం లేదని. హ్మ్. ఒక ఆర్గనైజర్‌కి అలా చెప్పడం కూడా జరిగింది. హ్మ్. సో, ఓకే. అప్పటి నుండి క్లారిటీ వచ్చిందంటావా? అప్పటి నుండి నన్ను ఇంకెవరు కదిలిచ్చరు. హ్మ్. అమ్మో! అమ్మాయా అనుకుంటా. కంత్రి అంటారా? అంతే. వచ్చామా, మన పని చేసుకున్నామా, గై గై వాగామా. వెళ్ళిపోయావు. అంతే. సో, మీరు చూసిన చాలా మందిలో ఎవరైనా కొంచెం అంటే పాపులర్ అవ్వడం, మంచిగా సంపాదించుకోరు మా డాన్సర్‌లు అనేవాళ్ళు ఎవరున్నారా? సంపాదించుకోవడం అంటే పాపులర్ అయితే ఆటోమేటిక్‌గా సంపాదించుకుంటారు. చెప్పాం కదా! ఇది ఇప్పుడు కరెక్టే. కవితక్క గాని, అవును. పల్సర్ బైక్ ఝాన్సీ అక్క హ్మ్. గాని. సో, అలా. ఇప్పుడు కవిత గారు మీకెలా ఉంది? ఆవిడ ఫైనాన్షియల్‌గా అంతా సెట్టా ఆవిడకి? సెట్ అంటే మనకు చెప్పలేరు కదా! అంటే వాళ్ళకి కొంచెం ఉండాల్సింది మాట్లాడుకుంటారు వాళ్ళకుంటాయి. గదా! అంత ఏం మాట్లాడుకోము. ఈవెంట్స్‌కెళ్తే బాగున్నావారా? తిన్నావా? హ్మ్. జాగ్రత్త అంతే. అంతే. బయట పరిస్థితులు బాలేదు. ఎవరిని జాగ్రత్త. నమ్మకు అనిద్ది అంతే. హ్మ్. ఆ అక్క గాని నెల్లూరులో అందరూ మాట్లాడతారు. నాది విజయవాడ అయినా సరే నెల్లూరులో రూపక్క వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. హ్మ్. జాగ్రత్తరా ఎవరిని నమ్మకు. చిన్ను తెలుసుగా? హ్మ్. చిన్ను కూడా మాట్లాడిద్ది. దా మా ఇంటికి రా. అదే ప్లేస్‌లో కూర్చొని. ఇదే ప్లేస్‌లో కూర్చో. అదే డ్రెస్ సేమ్. అవునా? రెడ్. అవునా? రెడ్. ఆ! చూడలేదయితే. ఓకే. ఆ అమ్మాయి కూడా సో, అంటే నువ్వు మంచిగుంటావు కాబట్టి ఆటోమేటిక్‌గా చెప్తారు. అది. అండ్ ఇక్కడేంటంటే వాడు మంచోడు, వీడు మంచోడు కాదని కాకుండా మన బిహేవియర్ బట్టే ఉంటదంతా. అంతే. ఇవతల మనం ఇచ్చే సమాధానం బట్టి వాడు వాడు అడిగే కూడా ప్రశ్నలు అడగాలి. గూడా ఉంటాయి. సో, మొత్తానికి ఈవెంట్స్ అయితే మారుతూ ఉంటారు కదా! హ్మ్. సో, ఒక ఈవెంట్స్‌లో చేసినప్పుడు ఇంకొక ఈవెంట్స్‌లోవి రావు. వీళ్ళకి వాళ్ళకి పడదు. ఇలా వింటా. అవి కరెక్టేనా? అంటే నా పరంగా అయితే ఏం లేదు. నేను ఎవరికైనా ఎళ్తా. ఒకళ్ళకి పర్మనెంట్ అని కాదు. హ్మ్. ఎవరు ముందు ఈవెంట్ డేట్ చెప్తే వాళ్ళకెళ్తా. హ్మ్. సో, నాకేం అలా ఇబ్బందుండదు. ఓకే. సో, ఇప్పుడు నువ్వు చేసిన ఈవెంట్ అన్నిట్లోన ద బెస్ట్ ఈవెంట్ అంటే ఏం చెప్తావు? పీజీఎం ఈవెంట్స్. ఓకే. ఎందుకంటే అప్పుడు మా అమ్మ ఉండింది. నా హ్మ్. వీడియోలు కూడా చూసి అడిగేది. ఓకే. "ఏంది ఈ డాన్స్ ఏంటి?" కానీ అనేది మా అమ్మ. ఆ! సో, బావుందా నీది? బావుంది. రెడ్ డ్రెస్‌ది ఫస్ట్ వీడియో వైరల్ అయింది అదే రెడ్ ఓకే. డ్రెస్‌ది పీజీఎం ఈవెంట్స్‌లో. సో, నీకు అది. రెడ్ అచ్చొచ్చినట్టుంది. ఇది పింక్ అది రెడ్. ఇది కాదు. అది. ఆ రెడ్ ఫస్ట్. అది రెడ్డే కదా! వైరల్ అయింది. అంటే కొంచెం అచ్చొచ్చినట్టున్నాయి కదా! అలా అలా. సరే ఓకే. ఇప్పుడు నువ్వు వెళ్ళిన దాంట్లో అంటే మనం బయటికి ఎంత నవ్వినా కొన్ని కొన్ని దగ్గరలు ఫేస్ చేస్తాం. సో, అలాగే వరస్ట్ సిట్యుయేషన్ ఫేస్ చేసాయి ఇలాంటి దగ్గరనేది? అంటే ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఏ టే డాన్స్ వాళ్ళొచ్చి ఏసేటప్పుడు ముట్టుకోమని, హ్మ్. పట్టుకోమంటే నేను పట్టుకోను. హ్మ్. సో, దానివల్ల ఒకళ్ళు రేస్ అవ్వడం జరిగింది ఒక ఈవెంట్‌లో. హ్మ్. "ఏంది నువ్వు పట్టుకోవా? డబ్బులు తీసుకుంటున్నావు కదా! హ్మ్. ఊరికే వచ్చావా?" అనడం జరిగింది. అప్పుడు నేనన్నా, "డబ్బులు తీసుకుంటున్నా, పట్టుకోవడానికి రాలేదు. డాన్స్ ఏయడానికొచ్చాను" సమాధానం చెప్పి దిగా. హ్మ్. అది నాకు నచ్చలేదు. ఆ రోజు చాలా పెద్ద ఇష్యూ అయిందసలు. హుహు. హ్యాండ్ దిగిపోయావా? పట్టుకో హ్మ్. హ్యాండ్ పట్టుకోలేదని అదేంటది? పార్టీ వాళ్ళుంటారు గదా! ఇప్పుడు ఈవెంట్స్ చెప్పినోళ్ళు హ్మ్. చేపించుకుంటారు గదా! హ్మ్. వాళ్ళు లాస్ట్‌లో చేయడం జరిగిద్ది. హ్మ్. సో, వాళ్ళకి హ్యాండ్ పట్టుకొని వెయ్యాలి, ముట్టుకోవాలి, దగ్గర రావాలన్నారు. నేను రాను అని సీరియస్ అయ్యడం వల్ల అది వరస్ట్ ఈవెంట్ నాకు తెలిసి. హ్మ్. అలాంటిది ఇంకెప్పుడు ఫేస్ చేయలేదా? ఫేస్ చేయడం అంటే ఇప్పట్లో ఏం లేదు. ఇప్పుడు కొంచెం హ్మ్. పర్లా. తర్వాత కొంచెం అలవాటయింది. హ్మ్. నీకు ఎక్కడ తప్పించుకోవాలో, ఎక్కడ ఎళ్ళాలో ఉండాలో అర్థమైపోయింది. అర్థమైంది. కదా! సో, స్టార్టింగ్‌లోనే ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు కదా! అవును. ఎందుకంటే స్టార్టింగ్‌లో తెలీదు కదా! తెలీదు. ఆ! కొంచెం తెలిసినాక ఓకే. బెటర్ అనిపించిద్ది. తెలియనప్పుడు భయం ఉంటది గదా! హ్మ్. సో, దీంట్లో జూనియర్, సీనియర్‌లని ఏమైనా ఉంటాయి. భేదాలు ఉంటాయా? ఉంటాయా ఇక్కడ గూడా? కన్ఫర్మ్‌గా ఉంటాయి. ఆ! నేను సీనియర్. ఆ! నేను నువ్వా? జూనియర్. నువ్వు నేను సీనియరా? జూనియర్. వాళ్ళు అంటున్నారు. అక్క ఓకే. వాళ్ళు. జూనియర్. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. హ్మ్. అంతే. ఇస్తారా మరి జూనియర్‌లు? ఆ! బొంగులు మీరేంటిలే. ఆ! కొంతమంది ఉంటారేమో కానీ, కొంతమంది మాట్లాడతారు. హ్మ్. ఇప్పుడు కవితక్క ఎంత సీనియర్ అయినా మాతో బాగుండిద్ది. హ్మ్. రూపక్కలు కానీ, ప్రొఫెసర్ పై
కొంతమందే ఉంటారు. కొంతమంది అయితే బాగా మాట్లాడతారు చాలా వరకు. కానీ రెస్పెక్ట్ అనేది ఈ మధ్య కాలంలో జూనియర్, సీనియర్ అని కాకుండా మనతో ఉన్న బిహేవియర్ బట్టి వచ్చేద్ది. సో, నీతో బిహేవియర్ బావుంటే ఆటోమేటిక్‌గా ఆ! నువ్వే ఎళ్లి అక్క ఏంటి? ఎలా ఉన్నావు? ఏంటి? అని అడుగుతావు కదా! ఫస్ట్ నేనే పలకరిస్తా అక్క బాగున్నావా అని. హ్మ్. బాగున్నారా? నువ్వు బాగున్నావా? నా పద్ధతి నచ్చింది కాబట్టి వాళ్ళు నాతో బాగా మాట్లాడుతున్నారు. నీతో మాట్లాడితే ఎవరికైనా నచ్చేస్తావు. వేసారయ్యా వేసారు. ఏం వేశారు? బిస్కెట్ అంటారు మా ఊర్లో. అవునా? ఒకటి ఉంచు. దేనికైనా పనికొస్తది. సో, పండు చెప్పండి. ఏంటి ఫైనల్ ప్లానింగ్ ఏంటి? ఏమనుకుంటున్నావు? ఏంటి గోల్స్? లైఫ్ ఎట్ట తీసుకెళ్దాం అనుకుంటున్నావు? లైఫా? మంచిగా ఫస్ట్ సెటిల్ అయితే అవ్వాలి. స్టూడియో నుండి బయటికెళ్ళిపోవాలనుకుంటున్నా. నిజం చెప్పను. అయిపోద్ది చెప్తన్నా. ఏం లేదు. హ్మ్. ఇంకా మంచిగా చేసుకొని ఈవెంట్స్ చేసుకొని మనీ సంపాదించి కుదిరితే అటు ఫీల్డ్‌లో కూడా వెళ్ళాలి. యాక్టింగ్ ఫీల్డ్‌లో. హ్మ్. ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. అంతే. సో, మొత్తానికైతే యాక్టింగ్ సైడ్ వెళ్దాం. హ్మ్. కొంచెం మనకంటూ ఒక మంచి ఫేమ్ తెచ్చుకుందాం అనుకుంటాను. సో, ఈవెంట్స్ అంటే నాకు కొన్ని డౌట్స్ అంటే ఇంతకుముందు ఇప్పుడనుకో సోషల్ మీడియా పెరిగింది. సో, ఈవెంట్స్ వాళ్ళు ఫేమ్ వస్తే దాని తర్వాత మూవీల్లోకో లేకపోతే సీరియల్‌లోకో, సీరీస్‌లోకో తీసుకెళ్తారు. ఇంతకుముందు అలా ఏం లేవు కదా! సో, పర్టిక్యులర్‌గా ఒక టైమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి ఆపేస్తారా? వీళ్ళు ఆపేయమంటారా? ఏంటి పరిస్థితి అని? ఇప్పుడు 30, 35 వచ్చేసాయనుకో హ్మ్. సో, ఆ పర్సన్ కొంచెం వీక్ అవుతారు. అంత ఇప్పుడు మీతో చేసినంతగా చేయలేరు. సో, వాళ్ళనేంటి ఆపేస్తారా? లేకపోతే వాళ్ళ ఉపాధి ఏంటి? అంటే వాళ్ళకి ఓకే అనిపిస్తే చేస్తారు. ఇప్పుడు ఓపిక ఉన్నంత వరకే కదా! చూసే వాళ్ళకేముంది 4 గంటలు ఎగిరారులే అనుకుంటారు. కానీ అలా ఉండదు. ఒక్కొక్క సాంగ్ ఏస్తుంటేనే ఎన్నో పెయిన్స్ వస్తూ ఉంటాయి. చెస్ట్ పెయిన్స్ కానీ, అయినా అన్నీ ఓర్చుకొని వాళ్ళు ఆనందంగా ఉండాలని మేమేస్తూనే ఉంటాం డాన్స్ నాన్ స్టాప్. హ్మ్. సో, వాళ్ళకి బట్టి ఎవరి అంటే కంఫర్ట్ బట్టి వాళ్ళు చేయాలగలిగితే ఇంకా చేస్తారు. అయిపోయిన లేదు తర్వాత ఆగిపోవడమే కదా! వాళ్ళకి తర్వాత ఈవెంట్స్ సైనిండి గాని, ఇంకొక డబ్బులు గట్టా ఏమి ఇవ్వడం ఏమి ఉండదా? అలా ఏముండదు. హ్మ్. వయసులో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్‌లో ఎంత సంపాదించుకుంటే ఇంక అంతే. హ్మ్. తర్వాత మరి ఏం జేస్తారు? జనరల్‌గా అంటే నాకు తెలీదు అడుగుతున్నా. ఏంటి సమ్ ఎక్స్ ఏదైనా జాబ్ చేసుకుంటారా? లేకపోతే ఏంటి? ఆ టైంలో ఏమి చేయలేరు కదా! ఎవరి ఇష్టం బట్టి వాళ్ళది. అలాంటప్పుడు నీకనిపించదా? మనం ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఉన్నాం. సో, ఓల్డ్ ఏజ్‌లో ఈళ్ళ పరిస్థితే మనకే వస్తది. బట్ ఇలాంటప్పుడు ఏదైనా మంచి సోర్స్ చూసుకోవాలి కదా! అని అనిపిస్తదా? నేను అదే అనుకున్నా. ఆ! నాకు చాలా సార్లు అనిపించింది. ఎన్ని సంవత్సరాలని నేను ఇలా కష్టపడాలి హ్మ్. ఒక్కదాన్నే. ఎందుకే ఇంకా ఏదైనా ఫీల్డ్‌లోకి ఇంకా ఎక్కువ సంపాదించాలి హ్మ్. వయసులో ఉన్నప్పుడే. అంటే జనరల్‌గా ఇప్పుడు సినిమాస్ నువ్వు చూస్తుంటావు గదా! వెళ్తావా? ఈ మధ్యన ఏం సినిమా చూసావు? ఈ మధ్యన ఖాళీ లేదు నాకు నాన్ స్టాప్ ఈవెంట్స్ ఉన్నాయి కదా! అది. నీ ఈవెంట్‌కి ఎనకాతల వెళ్ళడం చిట్టాలు రావడం. రాయడానికి పెట్టు. ఇన్ని ఈవెంట్ డబ్బులలో ఏం చేత్తావు దాసుకుంటావు. సో, అంటే సినిమాల్లో చూసేటప్పుడు ఇలాంటి క్యారెక్టర్‌లు చేస్తే బావుంటది. సో, ఈ క్యారెక్టర్‌ల ఇలాంటిది నాకు పడితే బావున్ను అని చాలామంది అనుకుంటారు కదా! సో, అలా ఏమైనా అనుకున్నావా? అలా అనుకున్నావా అంటే ఏమో నాకు ఎలా రాసి పెట్టుంటే అలా జరిగిద్దిలే. మనం అనుకున్నవన్నీ జరగాలంటే అంటే నువ్వు లైఫ్‌లో. ఏదో ఒకటి అనుకుంటావు కదా! అప్పుడు నేను ఇది కట్ చేసి ఉంచుకుంటా. అప్పుడు పండు సక్సెస్ అయిన తర్వాత, "ఏయ్! పండు ఇగో చూడు అప్పుడు నువ్వు అన్నావు" అని నీకు పంపిస్తా. అట్‌లీస్ట్ ఫేమస్ అయ్యాక రాజేష్ అని పేరైనా చెప్తావు కదా! చెప్తా ఎందుకు చెప్పను. నేను ఒకళ్ళ వల్ల పేరొచ్చిందంటే వాళ్ళనెప్పుడు లైఫ్‌లో మర్చిపోను. హ్మ్. అది మాత్రం కన్ఫర్మ్. అదే ఒకరిని మర్చిపోవని మాత్రం నాకు చెప్పారులే కొంతమంది. ఎవరిని మర్చిపోనండి. అంటే ఎవరినైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళని ఎప్పటికీ మర్చిపోము అంటాను. అదే నేను అంటున్నా. అదే అన్నా. కాదు. ఏమో మరి నీకైతే ఏ లవ్ స్టోరీ లేవు, ఏది లేదని నువ్వే అన్నావు. సో, సరే ఒకవేళ అంటే ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా, లేకపోతే మన లైఫ్‌లోకి ఒక అబ్బాయి రావాలనుకున్నా, సో, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటాను నువ్వు పర్సనల్‌గా? క్వాలిటీస్ అంటే ఏం లేదు. మా అమ్మ, మా నాన్నలా చూసుకుంటే చాలు. మంచిగా వాళ్ళు చూపించిన ప్రేమ చూపిస్తే హ్మ్. చాలు. అది ఎంత ఎదవైనా పర్లేదంటావా? ఎదవ అని కాదు. మరి? అలా చూసుకుంటే చిన్నప్పటి నుండి తెలీదు కదా! డ్యాడీ లవ్ ఎలా ఉండిద్ది, హ్మ్. వాళ్ళ ఎఫెక్షన్ ఏం నాకు తెలీదసలు. ఓకే. సో, అమ్మది చూసే లోపే మళ్ళీ వస్తాయి. వద్దు. 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 మీ వస్తున్నాయి. అమ్మగారు చాలా గ్రేటు. పేరు అదే ఎత్తితేనే నాకు వచ్చేస్తున్నాయి అర్థమైపోయింది. నాకు. నాకు అర్థమైంది. వచ్చేస్తాయి. నేను మళ్ళీ దాన్ని ఆపలేను. క్వెషన్స్ మళ్ళీ ఎటో వెళ్ళలేను. సరే అర్థమైంది నాకు. మీ ఇద్దరి మధ్యన ఎమోషన్ నాకు అర్థం అంటే చిన్నప్పటి నుండి డ్యాడీ అంటూ మనకు లేకున్నా
ఆ లోటు లేకుండా పెంచారు కాబట్టి లేకపోయేసరికి బాధ అనిపిస్తుంది మరి. చాలా మంది అనుకుంటారు ఏంటి 1 ఇయర్ అవ్వకపోయినా ఈ అమ్మాయి ఆనందంగా తిరుగుతుంది అని. బయటకు అలా ఉంటా అంతే. ఉమ్. ఎవరో మన బెడ్రూమ్కి వచ్చి చూడరు కదా ఏడ్చింది. అంతే. నాకెవరి ముందు కూడా ఏడవడం ఇష్టం ఉండదు. ఉమ్. ఏడవ సో మమ్మీ గారు చనిపోయిన తర్వాత ఎప్పటి నుండి మళ్ళీ మీరు ఈవెంట్స్కి వెళ్ళారు? 2 months అయితే గ్యాప్ తీసుకున్నా. అసలు ఉండలేకపోయా. ఇంటి ఇప్పుడు ఈవెంట్ అయిపోయిన వెంటనే ఇంటికి వస్తా, బ్యాగ్ ఆడ పెడతా. వచ్చి నాకు ఫుడ్ పెట్టడం కానీ అది అలవాటైపోయి వద్దు ఇంకా నాకు నా వల్ల అవ్వదు అని సూసైడ్ చేసుకోవడానికి కూడా ట్రై చేశా. అవునా? మా కృష్ణానది దగ్గరే నేను ట్రై చేశాను. మా ఫ్రెండ్స్కి నా వల్ల అవ్వట్లేదు అంటే నా ఫ్రెండ్సే నాకు చాలా సపోర్ట్ ఇచ్చి ఏం లేదు లైఫ్ బాగుండిద్ది చెయ్యి నార్మల్ అవ్వు అని ఒక 3 months గ్యాప్ తీసుకున్నా. మళ్ళీ జనవరి నుంచి చేసా. సో సూసైడ్ వరకు వెళ్ళావా? అంతే. అమ్మ లేకపోతే నాకు ఇంకేం లేదనిపించింది. కానీ నా వెనకాల నా తమ్ముడు మా అమ్మమ్మ ఉన్నారు. నాకేమైనా అయితే వాళ్ళకి ఎవరు చూసుకుంటారు? అదే కదా, నువ్వు కూడా వెళ్తే వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు నువ్వు ఎలా ప్రెజర్ పడుతున్నావు వాళ్ళు కూడా అలాగే. అందుకే లేదు మా అమ్మ వదిలి వెళ్ళిందంటే నా మీద నమ్మకం ఉంది నా కూతురు చూసుకుండిద్ది అని. అమ్మ ఎప్పుడు అనేది మా అమ్మమ్మతో నీకెందుకు భయం అది ఉంది కదా అది మగవాడు అసలు అది అలానే చూసుకుండిద్ది పో అనిద్ది. ఇప్పుడు కూడా మా అమ్మ కూడా అదే అనిద్ది. మా అమ్మమ్మ కూడా ఏ టైంలో వచ్చిన ఈవెంట్స్కి వెళ్ళి భయపడదు. నువ్వు అసలు ఆడపిల్లవా నువ్వే కదిలిచ్చేటట్టున్నావు అనిద్ది. అదే అనిద్ది మా అమ్మమ్మ అయితే. చాలా మంది అన్నారులే కొంచెం అబ్బాయిలాగే రెబల్గా ఉంటావని. అంటే అట్లా ఉంటా కానీ అలా ఉండాలి. ఎందుకంటే మనం వెళ్ళిన దగ్గర అలా లేకపోతే తొక్కేస్తారు. నిజంగా తొక్కేస్తారు. సో నీలాగా అంటే కొంతమంది వస్తారు కదా, చాలా మంది ఉంటారు కదా ఈవెంట్స్ లో. నీలాగా ఓకే ఇలాగ పని చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఉంటారా? కొంచెం రాంగ్ వేలో కూడా ఎదుగుదాం అనే వాళ్ళు ఉంటారా అంట కదా? ఉంటారు కానీ బయటకు కనపడరు. మన ముందు కనపడరు. ఉంటారు అలా కూడా. అంటే విన్నాను రాంగ్ వేలో కూడా కనిపిస్తారు. ఇలా ఎలా అయినా పర్లేదు వాళ్ళు ఎదగాలి డబ్బు సంపాదించాలి అనే ఒక దీంతో వెళ్తారంట కదా. ఉంటారు. అందరూ అని చెప్పలేను కానీ కొంతమంది ఉంటారు కానీ మన బయట కనిపించారు అంతే. ఓకే మొత్తం నీ లైఫ్ లో చూసుకుంటే ఇప్పటికి ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే 1920 అంతేనా? సో హ్యాపీయెస్ట్ మూమెంట్ నీ లైఫ్ లో అని చెప్తే ఏం చెప్తా? మా అమ్మతో ఉన్నప్పుడు అయ్యే హ్యాపీ మూమెంట్స్. నా బర్త్డే కానీ అన్ని ఆమె సెలబ్రేషన్. ఎప్పుడు బర్త్డే? April 4. ఏప్రిల్ ఫూల్? ఏప్రిల్ ఫూల్ అన్లా 4. ఏప్రిల్ 4. సరే వస్తా ఈసారి అయితే రండి. ఈసారి మనం సెలబ్రేట్ చేసుకుందాం. సాడ్ సిచ్యువేషన్ అడగను ఎందుకంటే మళ్ళీ కొల అయిపోతావు. వద్దు అది ఆటోమేటిక్ నేనేం చేయలేదు. చాలా లోపల కంట్రోల్ చేసుకున్నాం వద్దు బాగోద్దు అనుకుంటున్నా కానీ ఈ కంట్లో వస్తుంది ఈ కంట్లో వస్తుంది ఆగట్లేదు. నాకు అర్థమైంది. అది నువ్వు అంటే ఎంతో ఆపుకోవాలని ట్రై చేస్తున్నా అవి బయటకు వచ్చేస్తాను ఇంకా. సరే అది మొత్తానికి నీ లైఫ్ గోల్ అయితే ఒక యాక్టర్ అవ్వాలి, సో మంచిగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటాను అంతేనా? యాక్టర్ కానీ డాన్స్ ఫీల్డ్ అయినా దేంట్లో మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు మీ దాంట్లో డాన్స్ చేసిన వాళ్ళకి ఇప్పుడు డీలో కానీ ఇలాంటి వాటిలో ఆఫర్లు రావా? వస్తాయి ఎందుకు రావు. వెళ్ళలేదా మొన్న ఎవరో ఒకరు వెళ్ళి ఉంటారు కదా. సో వస్తాయి కానీ అందరికీ అయితే రావు. ఎందుకంటే పర్టికులర్ గా ఈ డాన్స్ కి సంబంధించి ఏంటంటే కొంతమంది కొన్ని స్టెప్స్ ఫిక్స్ అయ్యి ఉంటారేమో. ఇది 4 కౌంట్ ఉండిద్ది, అది 1 కౌంట్ హాఫ్ కౌంట్ ఉండిద్ది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఓకే.